మాఘ పురాణం 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యము. గస్సమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణ్ణి నిరంతరముగా జపించుచు జాగరణము చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించుచు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హరకేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరత్మంతుని పైనెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో బాటు శ్రీమన్నారాయణ్ణి పాదములపై బడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరమునిచ్చెదను, అడుగుమనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి ఇమ్ము, వారిపై దయనుంచుము, తరువాత నాకును నా భార్యకును ఈ సాన్నిధ్యము అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. ఇట్లనెను. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకు ఇండు. పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరి ఒక ఆలోచన వీలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నిటినీ పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించి వారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభమును పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావన ఇచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలగు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు. అజ్ఞానముచే ఏకాదశి యందు భుజించువారు మహాపాపములనందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటలా భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్త వర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానిని ఏగాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారును సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలేను. నా పాదోదకము సేవింపవలేను. అన్ని మాసములయందును శుక్ల కృష్ణ పక్షములు రెండింట వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసముండవలెను. అన్ని మాసములయందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీయు ఇట్లే ఉపవాసముండవలేను. చంద్రాయ నాది వ్రతముల ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా,
యోగురా, నా భక్తులారా, మీరెవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసములయందును 2 పక్షములయందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గస్సమద మహాముని జహ్నుమునికి వివరించెను. గస్సమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను: మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లుగా పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లనెను: స్వామిని, నీ పాదపద్మముల యందు ఆసక్తిగల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. నా సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశిని. తులసి దళములతో కలిగియున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనందురు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖముల అందుదురు. యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాచ్చ తులసీ త్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగా నుదిటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరము ఇచ్చెను. తులసీదళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపు నన్ను ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి తన భార్యతో కలిసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయన జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగునవి ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలె. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గస్సమద మహర్షి జహ్నుమునికి వివరించెను. 24వ రోజు పారాయణ భాగం సమాప్తం.